వినాయక చవితి పండుగని పురస్కరించుకుని జై భారత్ మాతా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడు భక్తులకు 11 రోజుల పాటు దర్శనమిస్తారని, భక్తులు ఎంతో శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితిని పురస్కరించుకొని ఘనంగా అయితే వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జవహర్ నగర్లో జై భారత్ మాతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 అడుగుల భారీ వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మనం వినాయకుడు మండపం దగ్గర ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం ఎన్ని అడుగులు ఉంది, ఎన్ని రోజులు గణనాథుడు పూజించబడుతున్నాడని. చెప్పండి మీ పేరు? అన్న, నా పేరు శ్రీహరి. మనం ఉండేది జవహర్ నగర్ యూసఫ్గూడ. మన అసోసియేషన్ పేరు వచ్చేసి జై భారత్ మాతా యూత్ అసోసియేషన్. ఈ సంవత్సరం 26వ సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామన్న. ఇదే జవహర్ నగర్లో మన బస్తీ వాస్తవులు మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి జై భారత్ మాతా యూత్ అసోసియేషన్ మండపంని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు, ఆ గణపయ్య వేడుకలు కుటుంబ సభ్యులతో అందరితో కలిసి మన వినాయకుడి వేడుకలు అంగరంగ వైభవం జరుపుకుంటామన్న. మన మండపాన్ని ఏర్పాటు చేసి కూడా 26 years అయిందన్న ఇక్కడ. ఓకే, మీ వినాయకుడి విగ్రహానికి ఎవరన్నా ప్రత్యేక అతిథులు ఎవరన్నా రానున్నారా? మన దగ్గరికి ప్రత్యేక అతిథులు వచ్చేసి మన రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు కేంద్ర సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ గారు, అలాగే మరియు కొన్ని బీజేపీ సీనియర్ నాయకులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీరు సార్? నా పేరు కుమార్ అండి. మా గణేష్ ఇందాక మా మెంబర్ చెప్పినట్టు 26 years మేము కంప్లీట్ చేసుకున్నాము వినాయకుడిని పెట్టి. మేము 10 daysలో ప్రతిష్ఠించిన 10 days వరకు పెడతాము. 10th రోజు వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. నా పేరు రవికుమార్ శంకరుల్లా. నా వయసు ఇప్పుడు 42 ఏళ్ళు. నేను ఒక 14-13 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం మేమంతా. మా గ్యాంగ్ అంతా మాతో పాటు ఉదయ్ కావచ్చు, ఇక మా షియర్ అయితే ఈ మధ్యలో వచ్చిండ్రు, కానీ ఇంకా చాలామంది ఉన్నారు. 26 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాము. ఈ 26 ఏళ్ళ నుంచి ఈ చుట్టుపక్కల ఎవరు కూడా ఏ మండపం దగ్గర కూడా జరిగినటువంటి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అందరు కుటుంబ సభ్యులతో సహా మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి కూర్చొని ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని చివరగా నిమజ్జనం రోజు కూడా ప్రతి ఒక్కరూ స్వతహాగా, మేము ఎక్కడ కూడా చందాలు చేయం, వాళ్ళే వచ్చి చందాలు ఇస్తారు, వాళ్ళే వచ్చి ఈ పూజా ద్రవ్యాలు ఇస్తారు. చివరి రోజు అన్నదాన కార్యక్రమానికి కూడా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి బియ్యం కానీ దానికి కావాల్సిన సరుకులు కానీ వాళ్ళే ఇస్తారు. నిమజ్జన రోజు కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటారు, ఎవరిని పిలిచేది ఉండదు, వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా పాల్గొంటారు. అనేక మంది ఈ 26 సంవత్సరాల్లో చాలామంది కోరికలు కోరుకున్నారు. చాలా కోరికలు, వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఇల్లు కొనాలని చెప్పేసి, కొంతమందికి పెళ్ళిళ్ళు కావాలని చెప్పేసి, పెళ్ళిళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టాలని చెప్పేసి, ఇట్లా రకరకాల కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఈ మండపానికి వచ్చి వాళ్ళకు తోచినంత సహాయము దేవుడికి సమర్పించుకున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. అంత మహోన్నతిగా ఈ యొక్క మండపాన్ని గత 26 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం కాబట్టి మాకు ప్రతిసారి అందరికీ కూడా మంచి జరిగింది. దాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తున్నాము. ఇక ముందు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. జంట నగరాల్లో జరుగుతున్నటువంటి అనేక మండపాల దగ్గర జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో మా మండపం దగ్గర జరిగే పూజా కార్యక్రమాలు చాలా శుద్ధిగా, నిక్కచ్చిగా, మనస్ఫూర్తిగా, ఎక్కడ కూడా ఎటువంటి పూజలో కావచ్చు, మేము చేసే కార్యక్రమాల్లో కావచ్చు, ఎక్కడ కూడా లోపాలు లేకుండా చాలా బాగా చేస్తాము. ఆ పేరుంది మాకు, ఇప్పటికీ కూడా ఆ పేరుని అట్లాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. నా పేరు ఉదయ్. మా అన్న చెప్పిన విధంగా చాలా రంగవరంగా మేము ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాము. ఇదే కాకుండా పిల్లలకు, ఆడపడుచులు, అమ్మ వాళ్ళు కానీ అందరు కూడా మ్యూజికల్ చైరు, లెమన్ అండ్ స్పూన్ ఇలా కార్యక్రమాలు పెడతాము. వాటిలో విజేతలుగా వచ్చిన వారికి అందరు కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మార్నింగ్ అన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంవత్సరం మేము ఇంకా నిత్య అన్నదానం, అంటే ప్రతిరోజు కూడా ఒక 200 మందికి అలా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఇలా రానున్న మేము అంటే స్టెప్ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఏటా ఒక కొత్తది యాడ్ చేసుకుంటూ వచ్చాము. అలా ఇంతవరకు వచ్చింది అంటే ఇదంతా మా అందరి కృషి. మేము అందరం పాల్గొని మన బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహకరించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మరి ఈ వినాయక చవితి రోజు అందరికి కూడా నా తరఫు నుంచి మాకు
జై భారత్ మాత యూత్ అసోసియేషన్ తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు. చూశారు కదా, ఇది యూసఫ్గూడలోని జై భారత్ మాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మండపం దగ్గర ఘనంగా అయితే వేడుకలు జరుపుకున్నట్లు సమాచారం.